దుర్యోధనుడు తన తండ్రి దగ్గర ఆ మాటలు చెప్పినటువంటి వాడు. తండ్రి దగ్గర చెప్పటమే కాదు, అది అహంకారపూరితంగానే అయినప్పటికీ కూడా దుర్యోధనుడి యొక్క ఉద్దేశం అదే. మరి అటువంటి వాడు ఇలా ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయన ద్వారా సహాయాన్ని పొందాలని అనుకొని, లేదా వాళ్ళని రెచ్చగొట్టాలని అనుకొని మరి నమస్కారం పెట్టలేదే. ఈ విషయాన్ని వేదవ్యాసుడు ఎంత అద్భుతంగా చెప్పాడో ఇదిగో ఈ పదం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే ఇందులో ఉపయోగించినటువంటి ఈ పద ప్రయోగం ఏదైతే ఉందో ఆ పద ప్రయోగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతో సమయస్ఫూర్తితో, సందర్భోచితంగా, ఎంతో విజ్ఞతతో మనోభావాలను చక్కగా ప్రతిబింబించేటట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమన్నాడు చూసారా? ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుణ్ణి సమీపించి, అదొక మాట. రాజా వచనం అబ్రవీత్, దుర్యోధన మహారాజు ఇలా అన్నాడు. అక్కడ ఆచార్యం ఉపసంగమ్య అన్నాడు కదా, ద్రోణుణ్ణి సమీపించి అని అనకుండా ఆచార్యుణ్ణి సమీపించి అని అన్నాడు. అంటే ఆచార్యుణ్ణి సమీపించి అనటం వల్ల ఉద్దేశం ఏంటంటే శిష్యుడిగా వచ్చాడు అని. ఆయన ఆచార్యుడు అయినప్పుడు ఈయన శిష్యుడు అవుతాడు. ఆయన ద్రోణుడు కనుకైతే ఈయన దుర్యోధనుడు అవుతాడు. ఆయన సేనాని కనుకైతే ఈయన మహారాజు అవుతాడు. మరి ఆయన ఆచార్యుణ్ణి సమీపించి అని అన్నాడంటే అర్థమైంది అంటే శిష్యుడిగానే వచ్చాడు ద్రోణాచార్యుడి దగ్గరికి, లేకపోతే వచ్చేవాడు కాదు, ఆయన్నే పిలిపించుకునేవాడు. అయితే ఆచార్యం ఉపసంగమ్య అని ఆ తర్వాత ఏమన్నాడు? రాజావచనం అబ్రవీత్ అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి రాజు అయినటువంటి దుర్యోధనుడు ఎలా అంటున్నాడు అని అన్నాడు. అంటే సమీపించడమేమో శిష్యునిగా సమీపించాడు, మాట్లాడటమేమో రాజులాగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అంటే దీన్ని రెండింటినీ కనుక కలిపితే మనకేమర్థం అవుద్దంటే పాపం ద్రోణాచార్యుడి మీద గురుభక్తి ఉంది, అది లేదంటానికి వీల్లేదు. అయితే ఇప్పుడు వినయ విధేయతలతో కూడినటువంటి శిష్యభావం కాదు ఈయనకుంది, అహంకారంతో కూడినటువంటి శిష్యభావం. ఈ గురుభక్తి, ఈ శిష్యభావం ఎలాంటిదనంటే అహంకారంతో కూడుకున్నటువంటిది. ఎందుకనంటే గురువు దగ్గర శిష్యులు రెండు రకాలైనటువంటి వాడు ఉంటారు. నిజంగా గురువు మీద ఆ భక్తి ఉన్నటువంటి వాడు, ఆ భక్తి ఉన్నటువంటి వాడు, నిజంగా గురువు మీద భక్తి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా అతడు తలకాయ ఎగరేయడు. కానీ కాస్త అహంకారం కనుక తలెత్తిందా అప్పుడప్పుడు తప్పక గురువు మీద భక్తిని చూపించినా, ఏదో 10 మంది చూస్తూ ఉన్నప్పుడు బాగుండదు అనుకొని ఆ గురుభక్తిని చూపించినా అందులో కాస్త అహంకారం బయటకు వస్తుంది. అదిగో అలాంటి లక్షణం ఇక్కడ దుర్యోధనుడిలో ఉంది. అందుకనే ఇక్కడ ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్ అన్నాడు. ఎందుకు ఇక్కడ రాజా అనేటువంటి పదం ప్రయోగించకుండా ఆచార్యుడిని సమీపించి ఇదిగో ఇలా అన్నాడు దుర్యోధనుడు అంటే సరిపోద్ది కదా. ఆహాహా, ఇక్కడ రాజావచనం అబ్రవీత్ అన్నాడు. అంటే ఇది ప్రవేశించటం అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి రావటమేమో శిష్యుడిగా వచ్చాడు, కానీ ఆయనతోటి మాట్లాడాలి కదా. ఆ మాట్లాడేటప్పుడు శిష్యుడిగా వినయంతో మాట్లాడతలేదు, రాజులాగా కాస్త అహంకారంతో మాట్లాడుతున్నాడు అని అతి మనోహరంగా చిత్రించాడు వ్యాస భగవానుడు. ఇది పరమ పూజ్య వ్యాస భగవానుని యొక్క విశిష్టత. ఇది ఈ శ్లోకం నుంచి మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరి ఆచార్య ద్రోణుని సమీపించినటువంటి దుర్యోధనుడు ఏమంటున్నాడు? అదిగో ఏమంటున్నాడు తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 3 చూడండి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఆచార్య, ఓ గురువుగారు, ఓ ద్రోణాచార్య, ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రుడైనటువంటి దృష్టజుమ్నుని చేత తవ శిష్యేణ మీ శిష్యుడైనటువంటి ఆ ద్రుపదపుత్రుడైనటువంటి దృష్టజుమ్నుని చేత
ధీమత, బుద్ధిమంతుడైనటువంటి. అంటే ఇక్కడ 3 పదాలు ఉపయోగించాడు ఈ దృష్టజుమ్నుడికి. ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత, బుద్ధిమంతుడైనటువంటి నీ శిష్యుడే అయినటువంటి ఆ ద్రుపదపుత్రుడైనటువంటి దృష్టజుమ్నుని చేత వ్యూహంగా రచించబడినటువంటి ఏటా పాండుపుత్రాణం, ఈ పాండుపుత్రుల యొక్క, ఈ పాండవుల యొక్క మహతీంచము మహాసేనని పశ్యా, చూడండి. ఎందుకు ఏం చెప్పాలన్నా చూడండి అని ఆయన చూడ్డు. ఏదో ఉంది దీంట్లో విశేషం, ఎందుకో చూడమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఓ ఆచార్య, ద్రుపదుల పుత్రుడు, మీ శిష్యుడు, మహాబుద్ధిమంతుడు అయినటువంటి దృష్టజుమ్నుడి చేత నిర్మించబడినటువంటి ఈ పాండవ సేన ఏదైతే ఉందో అదిగో దాన్ని ఒక్కసారి చూడండి అని అంటున్నాడు. భగవద్గీతలో ధృతరాష్ట్రుడు మాట్లాడితే ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంది, అర్జునుడు మాట్లాడితే అర్జున ఉవాచ అనుంది, శ్రీకృష్ణుడు మాట్లాడితే భగవాన్ ఉవాచ అనుంది, సంజయుడు మాట్లాడితే సంజయ ఉవాచ అనుంది. మరి ఇప్పుడు దుర్యోధనుడు మాట్లాడుతుంటే దుర్యోధన ఉవాచ అని ఎందుకు లేదు? ఇదో సందేహం. ఎందుకనండి వ్యాసుడు దుర్యోధన ఉవాచ అనకుండా ఉన్నాడు? దీనికి ఒక్కటే కారణం, దుష్టుడైనటువంటి దుర్యోధనుడి యొక్క ప్రసక్తి, అంటే దుర్యోధనుడి పేరు ఉచ్చరించడం ఇష్టం లేకనే అదిగో ఇక్కడ దుర్యోధన ఉవాచ అని అల్లా. ఏమండి, దుష్టుడైనటువంటి దుర్యోధనుడి పేరు అంటానికి ఇష్టం లేకనే అనలేదంటున్నారు కదా, మరి అంతకంటే దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడి పేరు చెప్పారు కదండి అని మనకి సందేహం రావచ్చు. అంటే ఏమిటంటే, అవునయ్యా ఉన్నదే ఎక్కువ, ఇంకా దానికి ఇంకోటి ఏడగలపమంటావు అని అందుకని లేదనమాట. అదేమో తప్పకక్కడ ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి సమాధానం చెప్పేటప్పుడు ఎట్లాగో సంజయుడు చెప్తున్నాడు కనుక ఇదిగో దుర్యోధనుడు ఇట్లా అన్నాడు అని చెప్తే సరిపోతుందని ఆ సంజయ ఉవాచ మీదగానే ఈ దుర్యోధనుడి యొక్క ప్రసక్తిని తీసుకొచ్చాడు. అంతే తప్ప ప్రత్యేకంగా దుర్యోధన ఉవాచ అని అల్లా. మరి ద్రోణాచార్యుని సమీపించినటువంటి దుర్యోధనుడు మరి ఏమంటున్నాడు ఆయనతోటి? ఓ ఆచార్య, గొప్పదైనటువంటి ఆ పాండవ సేనను చూడండి, ఆహా ఎంత బ్రహ్మాండంగా వ్యూహంగా ఏర్పాటు చేయబడిందో చూడండి, వజ్ర వ్యూహంగా ఏర్పాటు చేశారు. అదిగో ఎదురుగా భీమసేనుడు నిలబడ్డాడు, మరోపక్క సాక్షికి నిలబడ్డాడు, మరోపక్క అర్జునుడు నిలబడ్డాడు. అదిగో చూడండి ఆ వ్యూహం ఎలా ఉందో, ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు. ఆ వ్యూహాన్ని ఎవరు నిర్మించారో తెలిసినా, ఎవరు దీని యొక్క సృష్టికర్త తెలిసినా, ఆయన ఎవరో కాదండి దృష్టజుమ్నుడు. దృష్టజుమ్నుడు అంటే ఎవరనుకుంటున్నారో? మీ శిష్యుడు, మహాబుద్ధిమంతుడు, పైగా ద్రుపదపుత్రుడు అని ఈ 3 విశేషణాలు తగిలించారు. ఇంతకీ ఈ 2 విషయాల్ని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి తెలియజేయటం ఎందుకు? అదిగో చూడండి, అదిగో దృష్టజుమ్నుడు ఏర్పాటు చేశాడు అని ఎందుకు తెలియజేయటం? ద్రోణాచార్యుడికి సేనా వ్యూహాల గురించి అంత బాగా తెలియదా? లేక ఎదురుగా ఉన్నటువంటి సేనని ఏర్పాటు చేసినటువంటి దృష్టజుమ్నుని గురించి తెలియదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి వీరుల గురించి తెలియదా? నిజంగా ఈ 2 పక్షాల్లో కూడా ద్రోణాచార్యుడి వంటి వ్యూహరచన నైపుణ్యం కలిగినటువంటి వాడు మరొక్కడు లేడు. ఆఖరికి శ్రీకృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, ఇటు పక్క ఉన్నటువంటి భీష్ముడు కానీ, అటు కర్ణుడు కానీ ఎవ్వరు కూడా ద్రోణాచార్యుడితో సమానమైనటువంటి వ్యూహరచన నైపుణ్యం కలిగినటువంటి వాడు లేడు. అందుకే ప్రతిరోజు కూడా భీష్ముడు ఆ 10 రోజులు యుద్ధం చేసినప్పుడు 10 రోజులు కూడా ద్రోణాచార్యుడి యొక్క సలహా మీద వ్యూహాన్ని నిర్మించేవాడు. ఆయన క్రౌంచ వ్యూహం నిర్మించమంటే క్రౌంచ వ్యూహం నిర్మించేవాడు, ఆయన సర్ప వ్యూహం నిర్మించమంటే సర్ప వ్యూహాన్ని, ఆయన శకట వ్యూహం అంటే ఈయన శకట వ్యూహాన్ని, ఆయన వజ్ర వ్యూహం అంటే వజ్ర వ్యూహాన్ని, ఇట్లా ఆయన ఏ వ్యూహం చెప్తే ఆ వ్యూహాన్ని ద్రోణాచార్యుడి యొక్క సలహా మీద ఏర్పాటు చేసేవాడు భీష్ముడు. అందువల్ల వ్యూహరచన నైపుణ్యంలో ద్రోణాచార్యుడితో సమానమైనటువంటి వాడు లేడు. దుర్యోధనుడు వచ్చి ద్రోణాచార్యుడికి వ్యూహాన్ని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతటి మేధావి, మేధావి కాదు చెప్పాలంటే మహామేధావి ద్రోణాచార్యుడు ఈ విషయంలో.
మరి ఎదుటి సేనలో ఉన్నటువంటి దృష్టజ్యుమ్నుడి గురించి తెలియదా? ఆ దృష్టజ్యుమ్నుడు ఎవరో? ద్రుపద పుత్రుడని, ఆయన బుద్ధిమంతుడని, మరి ఆయన ఇదిగో ఆ వ్యూహాన్ని రచించినటువంటి వాడని, మరి ఆయనని శిష్యుడని, ఇవన్నీ కూడా ఆయనకి తెలియదా? ఆయన శిష్యుడు ఆయనకి తెలీదు. ఈ దుర్యోధనుడే చెప్పాలనా? దుర్యోధనుడు దృష్టజ్యుమ్నుడు ఇద్దరు కలిసే ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. ఈ 100 మంది కౌరవులు, ఆ 5గురు పాండవులు, మరి ద్రోణాచార్యుని చంపడానికి పుట్టినటువంటి దృష్టజ్యుమ్నుడు, భీష్ముడిని చంపడానికి పుట్టినటువంటి శిఖండి, వీళ్ళందరూ ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నోళ్ళే. తనను చంపేటువంటి వాడికి కూడా ఆయన విద్య చెప్పినటువంటి వాడు ద్రోణాచార్యుడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే ఆ ఎదటి సేనలో కానీ తన సేనలో కానీ ఉన్నటువంటి యువకుల్లో సగం మందికి పైగా ఆయన దగ్గర శిష్యుడు. ఎందుకంటే దేశ దేశాల రాజకుమారులందరూ కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ప్రత్యేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు. కాబట్టి ఆయనకి ఈ దుర్యోధనుడు అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకంటే అందరూ కూడా తన శిష్యులే. తన శిష్యుల సంగతి తనకు తెలియదా? పైగా ఇక ద్రుపదుడు ఎవరు? ద్రుపద పుత్రేణ అని చెబుతున్నాడు. ద్రుపదుడు యొక్క కుమారుడండి అని. అంటే ద్రోణాచార్యుడు తెలీదా? ద్రుపదుడు తెలీదా? ఆ ద్రుపదుడు తన సహాధ్యాయి, అంటే ఇద్దరు క్లాస్మేట్స్. చిన్నప్పుడే ఎప్పుడో ఆయన విద్యాబుద్ధులు నేర్చుకోవడం కోసం ముందు ద్రోణాచార్యుడి యొక్క తండ్రి దగ్గరనే ద్రుపదుడు కూడా విద్యలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గర ఇద్దరు కూడా విద్యలు నేర్చుకున్నారు. కాబట్టి ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా సహాధ్యాయులు, క్లాస్మేట్స్. మరి ఈయనెందుకు పరిచయం చేయటం? ఎందుకంటే దుర్యోధనలో భయం ప్రవేశించింది. అధర్మపరుడైనటువంటి వాడికి కార్యరంగంలోకి దిగే ముందే నిరాశ, నిస్పృహ, భయము కలగటం సహజం. తనది అన్యాయం అని తనకు తెలుసు. తాను ఎన్నో అకృత్యాలు చేశాడు, పాండవుల్ని ఎన్నో విధాలుగా కష్టపెట్టాడు. అందుకే తాను విజయాన్ని సాధించలేనేమో అనేటువంటి భయం ఆయన పట్టుకుంది. ఆ భయంతో మనసు కాస్త అశాంతిగా, ఆందోళనగా, అలజడిగా, గజిబిజిగా మారింది. స్థిరంగా ఒక చోట నిలవలేకపోయాడు. మనసంతా ఎప్పుడైతే గందరగోళం అవుతుందో ప్రశాంతంగా ఉండటం ఆయనకి సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదు, దుర్యోధనుడికే కాదు. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు ఎవరైనా సరే ఇతరులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ, ఇతరులకి ధైర్యం చెబుతూ, నాకేం భయం లేదండి అని తన భయాన్ని పోగొట్టుకోవడం కోసమని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక బలవంతుడైనటువంటి శత్రువుతో మీరు తగాదా పెట్టుకున్నారనుకోండి, నీకంటే అన్ని విధాలుగా బలవంతుడు అతడు ఒక మహా రౌడీ అన్న అయి ఉంటాడు, లేకపోతే పెద్ద పొలిటికల్ నాయకుడైనా ఉంటాడు. అలాంటి వాడితో పొరపాటున తెలుసో తెలియకో అమాయకత్వంతో తగాదా పెట్టుకున్నావు. తగాదా పెట్టుకొని ఆయన మీద నువ్వు కాస్త ప్రగల్భాలు పలికావు. నీ అంతు తేలుస్తా, రేపు సాయంత్రానికి అసలు నువ్వు ఉండవు, ఎల్లుండి సూర్యోదయాన్ని చూడవు అని గబగబ మాట్లాడేసావు. ఇంటికి వచ్చావు. ఇంటికి రాగానే భార్యతో ఏం కట్టున్నారండి భార్య అని అడిగింది. అడిగాను, అదిగో వాడి సంగతి తేలుస్తానని చెప్పాను. అయ్యయ్యో, వాడితోటి మీరెందుకు తగాద పెట్టుకున్నారండి? వాడు ఏమనుకున్నారు? అసలు వాడు 100 మందిని నిలబెట్టామని చంపేస్తాడు కావాలంటే. అసలు ఎంత బలం ఉంది, ఎంత పవర్ ఉంది, వాడితో నువ్వెందుకు తగాద పెట్టుకున్నావయ్యా? పిల్లిని చూస్తే పరిగెత్తేవాడివి అని పాపం భార్య అనేటప్పటికల్లా ఈయనకి ఇక ముచ్చెమటలు పోస్తామని. ఈ ముచ్చెమటలు పోస్తా ఉంటే పాపం ఒకసారి కూర్చోలేడు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, అటు పోతున్నాడు, ఇటు పోతున్నాడు, అటు పుస్తకం లాగుతున్నాడు, ఇటు ఏదో వస్తువు పట్టుకుంటున్నాడు, అటు వాళ్ళ మీద చేయేస్తున్నాడు, ఈ ఏదోదో చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇదంతా ఈ పాపం ఏమి తోచటలా. ఈ తోచక ఈ భయంతో ఇది ఇలా చేస్తుంటాడు. ఇదే దుర్యోధనుడి యొక్క పరిస్థితి కూడా. ఇలా చేస్తూ కాసేపు ఆగిన తర్వాత ఆయనే ఇక మనిషి అంతా కూడా నీరసం అయిపోతా ఉంది. ఆ నీరసం అయిపోయేటప్పుడు అప్పుడు అనుకుంటున్నాడు అనమాట, ఎట్లా ఈ భయం అని. అందుకని మళ్ళీ భార్యను పిలిచి, నా సంగతి నీకు ఇంకా తెలియదు, నువ్వు నా మంచితనాన్నే చూసావు, అసలు నేను కనుక తలుచుకున్నానంటే వాడిని ఏం చేస్తానో చూసుకో అని అంటున్నాడు. ఎందుకంటే నిజంగా నేను ఏం చేసేది లేదు, వాడు కనుక వచ్చాడంటే పారిపోవాలి, ఇక్కడ ఈ ఏరియాలో లేకుండా పారిపోవాలి. కానీ ఎందుకంటున్నాడంటే తన లోపల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోవడం కోసం అని చెప్పి, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని, నా సంగతి నీకు తెలియదని కాస్త గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు ఖచ్చితంగా దుర్యోధనుడి యొక్క పరిస్థితి ఏమిటంటే అతనిలో భయం ప్రవేశించింది. ఈ భయం ప్రవేశించినప్పుడు